సిద్ధాంతం లేని నాయకులే అభిమానుల్ని సృష్టిస్తారు. అది అభివృద్ధికి మార్గం అవ్వదు. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఓపీ బ్లాక్ నందు క్యాన్సర్ నివారణ విభాగం యూనిట్ ఓపీ నెంబర్ 222 నందు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎండి జిలానీ మరియు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ గర్భాశయ ముఖద్వారం, నోటి మరియు రొమ్ము క్యాన్సర్ కేసులు నిర్ధారణ నిమిత్తం ఫెరిఫరల్ నుంచి జీజీహెచ్ కు పంపించడం జరుగుతుంది. ఓపీ నెంబర్ 222కు వచ్చిన సస్పెక్ట్ కేసులను స్పెషలిస్ట్ డాక్టర్ చూసిన తర్వాత నిర్ధారణ పరీక్షలు చేసి ఆపై క్యాన్సర్ కేసులు దగ్గరలో ఉన్న క్యాన్సర్ ఆసుపత్రికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ పిఓయు నోడల్ ఆఫీసర్, గైనకాలజిస్ట్ సర్జన్, ఈఎన్టీ సర్జన్, డెంటల్ సర్జన్, 2 స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, WSWలు అందుబాటులో ఉంటారు. ఓపీ సమయం 9 గంటల నుంచి 1 గంట వరకు మరియు 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వారు క్యాన్సర్ మరియు బీపీ, డయాబెటీస్ ఇంటింటి సర్వే చేసి ముందస్తు గుర్తింపు చేసి ట్రీట్మెంట్ చేసే ఈ బృహత్తర పథకాన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనదే. నేను గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీ అండి. ఇక్కడ మేము ప్రివెంటివ్ క్యాన్సర్ ఓపీ ఈరోజు ప్రారంభించాము మన నంద్యాల హాస్పిటల్లో. దీన్ని ముఖ్యంగా మనం ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏమంటే, ఇక్కడ మనము క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తాము. దీంట్లో బ్రెస్ట్కు సంబంధించినది అంటే రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కానీ, తర్వాత ఓరల్ క్యాన్సర్స్ అంటే మనకు నోటిలో తల్ల భాగంలో ఉన్న క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయడానికి మనం ఈ ఓపీ కొత్తగా డిఎంఈ గారి వారి ఆధ్వర్యంలో మనం ఇది ప్రారంభం చేయడం జరుగుతుంది. ప్రతి వారం మంగళవారము తర్వాత గురువారం ఈ 2 వారాలు మనం ఇక్కడ ఓపీ కండక్ట్ చేస్తాము. దీనికి సంబంధించి సర్జను, ఒక గైనకాలజిస్టు, ఒక డెంటల్ సర్జను ఓరల్ క్యాన్సర్స్కి, తర్వాత ఈఎన్టీ డాక్టరు, పెథాలజీ డాక్టర్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళు దానికి స్క్రీనింగ్కి సంబంధించిన అవన్నీ పరీక్షలు కూడా ఇక్కడే చేస్తారు. ఓన్లీ మనకి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్కి కానీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన హాస్పిటల్లోనే సిటీ స్కాన్ తేలేం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మిగతా స్క్రీనింగ్ కార్యక్రమాలన్నీ ఇక్కడే చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు, దీనుడందు దేవదేవుడుండు, మానవార్చనంబే మాధవార్చనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దీనమైన పేద ప్రజానికానికి ఆరోగ్యమే మహాభాగ్యం అందించడానికి ఒక ఉత్తరమైన, మహత్తరమైన, బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఏఎన్ఎంస్ ప్రతి గ్రామంలో రోజుకు 5 గృహాలు సందర్శించి వాటిలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ యొక్క వయసును బట్టి ఈ క్యాన్సర్ యొక్క మహమ్మారి నుంచి బారిపడకుండా ముందుగానే తెలుసుకుంటే దానికి తగిన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే సరైన సమయంలో దాని బారి నుండి కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి విస్తృతంగా 100 ప్రశ్నల ప్రశ్నావళిని వాళ్ళ చేతికి ఇచ్చి బాగా క్షుణ్ణంగా పరీక్ష, ఏదో హడావిడిగా పోయి సర్వే చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ మోటివేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రశ్నావళిని క్షుణ్ణంగా శ్రద్ధగా నింపి దాంట్లో ఏమన్నా ఇటువంటి లక్షణాలు, క్యాన్సర్ బారిన పడేటువంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వాళ్ళ సదరు వైద్యాధికారికి, ఎఫ్డిబి ప్రోగ్రాంలో ఉన్న వైద్యాధికారికి తీసుకొచ్చి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రతి మంగళవారము, గురువారము ఓపీడీ క్యాన్సర్ క్లినిక్లుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు. దీంట్లో ముఖ్యంగా స్పెషలిస్టులు, నిష్ణాతులు ఉన్నారు. దీంట్లో ఒక ఈఎన్టీ సర్జను, జనరల్ సర్జను, ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ వింగ్లో చూసడానికి గైనకాలజిస్ట్ను, గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి సర్వైకల్ క్యాన్సర్స్ను గుర్తించడానికి గైనకాలజీ డిపార్ట్మెంట్ నుంచి
మరి ఈ 3 క్యాన్సర్లకు సంబంధించిన రోగులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటి ఆహారపు అలవాట్లలో నోటి క్యాన్సర్లకు ఎక్కువ ఇబ్బంది పడి దాని బారిన పడకుండా ఈఎన్టీ బార్ డెంటల్ సర్జన్స్, మళ్ళీ రొమ్ము క్యాన్సర్కి అయితే జనరల్ సర్జన్స్, గైనకాలజీకి అయితే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సర్ను పరీక్ష చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళకు వైద్య పరీక్షలు ఉన్న ఒక్క రూమ్లోనే అందరూ ఒక టీం లాగా కూర్చొని ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక మెడికల్ సోషల్ వర్కరు, 2 స్టాఫ్ నర్సులు, 2 ఇంటర్నలను పోస్ట్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి విధంగా వాళ్ళ రోగాన్ని గుప్తంగా ఉంచి సరైనగా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను బాగా వాళ్లకు విపులీకరంగా చేసి వాళ్లకు వివరణ చేసి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే ఇంకా మెరుగైన పరీక్షలకు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలోని సేవలన్నీ విస్తృతంగా టీం వర్క్గా చేసి పూర్తిగా ఈ క్యాన్సర్ బారిన పడేటువంటి కుటుంబాలకు శ్రీరామ రక్షగా ఉండి వాళ్ళ కుటుంబాలు సమృద్ధిగా సంక్షేమంగా సుభిక్షంగా వెలగాలని చెప్పేసి కోరుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని నంద్యాల గ్రామీణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రోగ్రాంను ప్రారంభించినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ ప్రజలందరూ దీన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నంద్యాల మెడికల్ కాలేజు ప్రిన్సిపల్ మరియు సూపరింటెండెంట్ జీజీహెచ్ డాక్టర్ జిలానీ గారికి, ఇక్కడ సమావేశానికి ప్రారంభోత్సవానికి హాజరైన డిఎంహెచ్ఓ గారికి, ఆసుపత్రి సిబ్బందికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా గత నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ NCD-CD కార్యక్రమంలో భాగంగా అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రతిరోజు ANM, ఆశాస్, MLHPs కూడా 5 హౌసెస్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ అంటే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఈ క్యాన్సర్స్ మొదటి దశలో గుర్తించకుండా లేటర్గా 3వ దశలో, 4వ చివరి దశలో గుర్తించడము, తద్వారా ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడడము, ఆర్థికంగా కావచ్చు లేకపోతే ప్రాణాలకు సంబంధించి కూడా కొన్ని మరణాలు సంభవించి జరుగుతూ ఉంది. సో దీన్ని అరికట్టడానికి ముఖ్యంగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి దశలో స్క్రీనింగ్ క్యాంప్స్ అనేటివి గ్రామంలో ప్రతిరోజు 5 హౌసెస్ స్క్రీన్ చేయడం, ముఖ్యంగా నోటి క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సరు, అలాగే రొమ్ము క్యాన్సర్లు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఈ 3 క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి ప్రజల్లో. దీనివల్ల మరణాలు ఎక్కువగా వస్తున్నాయి ఉద్దేశంతో ఫస్ట్ స్క్రీనింగ్ అనేది అర్లీగా ఫస్ట్ స్టేజ్లోనే జాగ్రత్తగా గుర్తిస్తే వాటి ద్వారా మరణాలు కానీ ట్రీట్మెంట్ కానీ ఈజీ కావడము, ప్రజలకు లైఫ్ స్పాన్ పెరగడము, ఇవన్నీ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మనము ఈ స్క్రీన్ చేసిన వాటన్నిటిని కూడా సస్పెక్టెడ్ అంటారు, అంటే అనుమానిత కేసులన్నింటినీ కూడా గుర్తించి వాటిని మనము రెఫరల్ సెంటర్స్ అన్ని సచివాలన్నిటి జిల్లా సచివాలయం అన్నిటి కూడా హాస్పిటల్స్కు ట్యాగ్ చేశాము. సో వారు ఎక్కడెక్కడికి ఆ కేసులను తీసుకెళ్లాలనేది ట్యాగ్ చేసి ఆ హాస్పిటల్కు ఇంకా ఎక్కడైతే మనకి ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ అనేది మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా గౌరవ సూపరింటెండెంట్ గారు, తర్వాత గౌరవ DCHS గారు, మిగతా అందరూ HODs, గైనకాలజీ, పథాలజీ డాక్టర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఒక ముఖ్యంగా ఈ ప్రజలకు ఎంతో మెరుగైన సేవ అందించడానికి, తర్వాత ప్రజలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏవైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ANM, ఆశాలు, PSలు, మెడికల్ ఆఫీసర్లు, CSలో ఉన్న డాక్టర్స్ కానీ ఇక్కడికి రెఫర్ చేసినట్లయితే ఆ కేసుకు సంబంధించిన ట్రీట్మెంట్, ముఖ్యంగా టెస్టింగ్, ట్రీట్మెంట్ అనేది ఇవ్వడు కానీ టెస్ట్ చేసి పరీక్షలు చేసి నిర్ధారణ అనేది చేయగలుగుతారు. అంటే సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే పైన FNAs అంటారు, మామూలుగా నీళ్ళ ద్వారా తీసి ఆ నమూనా అనేది కూడా మనకు ల్యాబ్ టెస్ట్ పంపించడము, అలాగే బయాప్సీలు తీయడము. సో వీటన్నిటి ద్వారా నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఫర్దర్గా మళ్ళీ ట్రీట్మెంట్ హైయర్ సెంటర్స్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది ఉచితంగా జరుగుతుంది ఇదంతా కూడాను. సో ఇక్కడ MRI స్కానింగ్, CT స్కానింగ్ ఉంది కాబట్టి తద్వారా వారి పరీక్షలు, సో అన్ని రకాల పరీక్షలు చేసి క్యాన్సర్ వారికి ఉచితంగా ఎటువంటి డబ్బులు అనేవి ఫీజులు అనేవి లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయబడే మంచి ప్రక్రియ ఇది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మన నంద్యాల జిల్లా ప్రజలకు మంచి అవకాశం. మేము కూడా గ్రామాలలో తిరుగుతున్న మన ANMలకు కానీ ఆశాలకు కానీ స్ట్రిక్ట్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏవైతే మనకు గైడ్లైన్స్ ప్రకారం వాటన్నిటిని గుర్తించి రెఫర్ చేయమని చెప్తున్నాము. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు మంచి
సేవలు అందించడానికి ఈరోజు ఖచ్చితంగా మంచిగా అందరం కలిసి ఈరోజు ఈ పిఓఈ అనే యూనిట్ని స్టార్ట్ చేశాము. రేపటి నుంచి అంటే ముఖ్యంగా ప్రతి రోజు ఉండదు ఇది సేవ, ఓపీ సేవలు అనేటివి ప్రతి మంగళవారము ప్రతి గురువారం ఈ 2 రోజులు ఓపీ సేవలు ఉంటాయి. ఆ రోజు పరీక్షలు చేసి తద్వారా మిగతా పరీక్షలు ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా టెస్ట్ చేసి నిర్ధారణకు వచ్చి వ్యాధి నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి ఫ్యాకల్టీకి అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.